హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే యూరినల్ టాయిలెట్స్ ఏ విధంగా బిగించాలనేది ఈ వీడియో అయితే తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. బాయ్స్కి సంబంధించినటువంటి యూరినల్ టాయిలెట్స్ ఏ విధంగా బిగించాలి, అదేవిధంగా మనము వేస్టేజ్ పోవడానికి ఏ గేజ్ పైప్ వాడడం జరిగింది, అదేవిధంగా మనకు వాటర్ రావడానికి మనము ఏ సైజ్ పైప్ వాడడం జరిగింది, యూరినల్ టాయిలెట్స్ యొక్క హైట్ ఎంత పెట్టాలి, టాయిలెట్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి, అదేవిధంగా 19 టాయిలెట్స్ వరకు అయితే మనం బిగించడం జరిగింది. దీని యొక్క రేట్స్ కూడా ఎంత తీసుకోవడం జరిగింది అనే విషయాలు చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. పూర్తిగా ఈ 19 టాయిలెట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ పార్ట్ 1 పార్ట్ 2 అయితే తీయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, పార్ట్ 1లో అయితే మనము కటింగ్ పెట్టేసి డ్రైనేజ్ పైప్ వేయడం, అదేవిధంగా వాటర్ పైప్ సెట్ చేయడము. నెక్స్ట్ పార్ట్ 2లో ఏముంటుందంటే ఈ యూరినల్ టాయిలెట్ ఏ విధంగా బిగించాలి అనే విషయంపై అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది. లాస్ట్ వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ 2 పార్ట్స్ కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి. ఓకే, లాస్ట్ వరకు కూడా ఈ యూరినల్ టాయిలెట్కి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా మీకు చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఈ వీడియో చూసినట్లయితే ఫ్రెండ్స్ మీకు కూడా ఒక అవగాహన వస్తుంది, ఎందుకంటే ఇది రెగ్యులర్గా ఎక్కడైతే వాడరు అనమాట. అందుకని మీకు కూడా అవగాహన రావాలనేసి మీకు 2 పార్ట్స్గా తీయడం జరుగుతుంది అనమాట, పూర్తిగా అర్థం కావాలని. లాస్ట్ వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, యూరినల్ టాయిలెట్స్కి సంబంధించినటువంటి మార్కింగ్ అయితే మనం గీసుకోవడం జరుగుతుంది. మీరు ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మన వీడియో అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. లాస్ట్ వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే స్ట్రైట్గా ఒక 40 ఫీట్ల వరకు అవుతుంది మనకు ఇది వెడల్పులో వచ్చేసి. దాదాపుగా 40 ఫీట్ల వరకు ఉందన్నమాట. 40 ఫీట్లలో మనము 19 టాయిలెట్స్ అయితే ఫిట్టింగ్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 40 ఫీట్స్ యొక్క ఈ గోడకైతే మనం దాదాపుగా 19 టాయిలెట్స్ అయితే బిగించుకోవడం జరుగుతుంది. ప్రతి టాయిలెట్కు మెంబర్కి ఖచ్చితంగా మనము 2 ఫీట్ల డిస్టెన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. టాయిలెట్కి మధ్య అయితే మనము 2 ఫీట్ల డిస్టెన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఈ 40 ఫీట్ల గోడకు ప్రతి 2 ఫీట్లకు 2 ఫీట్ల డిస్టెన్స్లో ఒక టాయిలెట్స్ అయితే బిగించుకోవడం జరుగుతుంది. మొత్తం మనము 19 టాయిలెట్స్ అయితే బిగించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం ఈ గోడానికి వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, మీరు ప్రతి టాయిలెట్కి, ప్రతి ఫ్లషింగ్, ప్రతి ట్యాప్కి ఖచ్చితంగా 2 ఫీట్ల గ్యాప్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు పార్ట్ 1 పార్ట్ 2 చూడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పార్ట్ 1 పార్ట్ 2 చూసినట్లయితే మీకు పూర్తి అవగాహన వచ్చేస్తుంది అనమాట. మనం ఏదో షార్ట్ చూపించడానికి ఏముండదు దీంట్లో మీకు, ఎందుకంటే కొంచెం లెంతింగ్ అయినప్పటికీ కొంచెం మీరు పూర్తిగా చూస్తేనే మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా వీడియో చూడొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు టాయిలెట్కి మధ్య ఎగ్జాక్ట్ 2 ఫీట్ల డిస్టెన్స్ ఉండాలన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే 2 ఫీట్ల మధ్యలో మనం ఖచ్చితంగా ఫ్లషింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్లషింగ్ కింద మనకు టాయిలెట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, మనము డిస్టెన్స్ హైట్ అనేది ఫ్రెండ్స్, మనం టాయిలెట్ బిగించుకోవాలనేది మనం కింద అనేది మనకు ప్లాట్ఫామ్ లాగా వేస్తారనమాట. మాల్తో బెడ్ లాగా లాగిన తర్వాత టాయిలెట్ అనేది ఫిట్టింగ్ చేసుకోవడం మన ఇష్టానుసారం అనమాట. మనం పీవీసీ కలెక్షన్ పెట్టుకుంటాం కాబట్టి మనము మన ఇష్టం. ఇంకా అది 2 ఫీట్ పెట్టుకుంటామా 2.5 ఫీట్ పెట్టుకుంటామా అనేది మన ఇష్టం అనమాట. ప్రస్తుతానికైతే ఈ వీడియో లాస్ట్ వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు అనేక విషయాలు అయితే చెప్పుకోవడం జరుగుతుంది. యూరినల్ టాయిలెట్స్ ముఖ్యంగా ఏ విధంగా బిగించుకోవాలనే విషయం అయితే మీకు తెలుసుకోవడం జరుగుతుంది అనమాట మీరు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ విధంగా రౌండ్గా మార్క్ చేస్తాను కదా, అక్కడ మనకు టాయిలెట్ వస్తుంది. దానిపైనే మనకు ప్లష్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ప్లష్ కాక్ అనేది వస్తుంది అనమాట. ప్లష్ కాక్ అనేది వస్తుంది అనమాట. ప్లష్ కాక్ పీవీసీ కలెక్షన్ అనేది వస్తుంది అనమాట మనకు. ఓకే, ఈ విధంగా రౌండ్ చేయడం జరిగింది కదా. ఇవన్నీ టాయిలెట్స్ అనుకోండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మార్క్లో జస్ట్. ఈ రౌండ్ చేసినటువంటి మొత్తం టాయిలెట్స్ అంటే టాయిలెట్కి మధ్య మనము 2 ఫీట్ల డిస్టెన్స్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి టాయిలెట్కి కూడా మనము 2 ఫీట్ల డిస్టెన్స్ అయితే తీసుకోవడం జరిగింది. మీరు 19 టాయిలెట్స్కి ఎక్కడ వరకు తీసుకున్నా మనం సేమ్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఉంటుంది. మనకు వెడల్పులో వచ్చేసి 40 ఫీట్ల వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. నేను స్ట్రేట్గా ఒక మార్కింగ్ అయితే తీసుకోవడం జరిగింది. స్ట్రేట్గా వెళ్తుంది అనమాట మనకు పైపు. స్ట్రేట్గా పైపు వెళ్తున్న తరుణంలో టీ వేసుకోవాలి, కింద బ్రాసెల్ బై వేసుకోవాలి, టీ వేసుకోవాలి, బ్రాసెల్ బై వేసుకోవాలి, టీ వేసుకోవాలి, బ్రాసెల్ బై వేసుకోవాలి అనమాట. ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, పైన మనకు వచ్చేసి ట్యాబు, కింద మనకు వచ్చేసి టాయిలెట్ అనేది మన ఇష్టం అనమాట. ఆ డిస్టెన్స్ని బట్టి ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, మీరు
ఈ వీడియో అనేది లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది. ఈ ట్యాబ్ అంటే ఏంటి, టాయిలెట్ యూరినల్ టాయిలెట్ ఎంత హైట్లో పెట్టాలి, దీని ట్యాప్ అంటే మనకు ప్లషింగ్ కాక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, మనకు ప్లష్ కాక్ అనేది వస్తుంది. ఎందుకంటే ట్యాబ్ అనేది పెట్టడం ద్వారా మనము వాటర్ అనేది పూర్తిగా వేస్ట్ కావడానికి అవకాశం ఉంటుందంట. మీరు ఆ పద్ధతిలో కాకుండా ఇది మనము ఈ వర్క్ వచ్చేసి మాడుగుల స్కూల్ నవోదయ మండలం, విలేజ్ కూడా నవోదయనే, రంగారెడ్డి డిస్టిక్ అనమాట ఫ్రెండ్స్. నవోదయ స్కూల్లో అయితే చేయడం జరిగింది సార్ వాళ్ళకి మనకు. ఓకే, మేము మంచిగా చీప్ అండ్ బెస్ట్లో ఏ విధంగా చేయాలనేది అయితే చెప్పడం జరిగింది. వాళ్ళైతే మనకు యూరిన్ అనేది ఒక కాలువలాగా వేసి దాంట్లో వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది అనమాట. అలా కాకుండా మేమైతే మా స్టైల్లో వేయడం జరిగింది. అట్లా విసిపెట్టినట్టయితే మొత్తం అనేది స్మెల్ అనేది వస్తుంది కాబట్టి మేము ఆ విధంగా కాకుండా ఒక మంచి పద్ధతిలో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్, మంచి మెథడ్తో. మీరైతే లాస్ట్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఓకే, మనం నిలువుగా వెడల్పులో అయితే మనకు 40 ఫీట్ల వరకు అయితే ఉందన్నమాట. ఈ గోడ మొత్తం వచ్చేసి 19 టాయిలెట్స్ అయితే మనం బిగించుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, ప్రతి వ్యక్తికి మధ్య కూడా 2 ఫీట్ల డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నేను ఈ విధంగా అయితే నిలువుగా కటింగ్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంకొక విషయం ఏంటంటే ఈ గోడ మనకు 40 ఫీట్ల వెడల్పులో ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 ఫీట్ల డిస్టెన్స్లో 2 ఫీట్ల డిస్టెన్స్లో యూరినల్ టాయిలెట్స్ అనేది బిగించాలి కాబట్టి ఖచ్చితంగా ఈ పద్ధతిని అయితే మీరు పాటించాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే బాయ్స్కి సంబంధించినటువంటి టాయిలెట్స్ కదా, మరి గర్ల్స్కి సంబంధించినటువంటివి కూడా ఉంటాయి అన్నమాట. అది మీకు నెక్స్ట్ మన ఛానల్లో అయితే వీడియో అది కూడా అప్లోడ్ చేస్తాను, గర్ల్స్కి సంబంధించినవి. ప్రజెంట్ అయితే బాయ్స్కి సంబంధించినటువంటివి అన్నమాట. ఓకే, ఈ విధంగా అయితే మనం మొత్తం కటింగ్ పెట్టుకొని చెప్పింగ్ వేసుకొని తర్వాత కిందగా మనం 75 mm పైప్తో డ్రైనేజ్ అనేది వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది మొత్తం తీసుకెళ్ళి ఒక వేస్ట్ స్టోరేజ్ గుంతలో అయితే మనం ఈ యూరిన్ మొత్తం మీద దాంట్లో పడేటట్టుగా అయితే చేయడం జరుగుతుంది. ఇంకోటి ఖచ్చితంగా ఎయిర్ పైప్ కూడా లేపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి ఎయిర్ పైప్ కూడా కంపల్సరీ ఈ యొక్క టాయిలెట్స్కి అనేది. ఇది కేవలము మనం ఈ టాయిలెట్స్కి మాత్రమే, బాత్రూమ్ బ్యాక్ సైడ్ టాయిలెట్స్కి మాత్రమే, అంటే బాత్రూమ్ గోడ ఉంటుంది కదా, మేము బాత్రూమ్ గోడ బ్యాక్ సైడ్ ఈ టాయిలెట్స్ అనేది మనకు స్పేస్ ఉంది కాబట్టి అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. బాత్రూమ్ బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్, దీనికి సపరేట్గా బాత్రూమ్ కూడా కట్టించాల్సిన అవసరం లేదు. మీకు బాత్రూమ్ ఉన్నా సరే, మీ స్కూల్ బ్యాక్ సైడ్ గోడ ఉంటుంది కదా, ఆ బ్యాక్ సైడ్ గోడ అయినా సరే ఎక్కడైనా కావచ్చు, ఇవి సింపుల్గా అనేది బిగించుకోవచ్చు అనమాట ఈ టాయిలెట్స్ అనేది మనము. ఓకే, ఈ విధంగా అయితే కటింగ్ పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము. ఇది మొత్తం ఈ వేస్టేజ్ టాయిలెట్ మొత్తం తీసుకొని ఒక వేస్ట్ స్టోరేజ్ గుంతలో అయితే వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఎయిర్ పైప్ లేపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు నెక్స్ట్ ఏం చేయడం జరిగిందంటే ఫ్రెండ్స్, ఈ యూరిన్ మొత్తం పోయి ఒక మెయిన్ వాల్ కట్టుకోవడం జరిగింది. ఆ మెయిన్ వాల్లో ఒక ఫీడ్ డ్రాప్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఫీడ్ డ్రాప్లో మనకు నిరంతరం వాటర్ ఉంటుంది కాబట్టి ఫీడ్ డ్రాప్ ఎప్పుడైనా చూడండి, మీకు ఫీడ్ డ్రాప్ అంటే ఐడియా లేకుండా ఒకసారి గూగుల్లో కూడా చూడండి. ఫీడ్ డ్రాప్లో ఎప్పుడు నిరంతరం వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ద్వారా మనకు స్టోరేజ్ గుంత నుంచి మనకు స్మెల్ రావడానికి అస్సలు అవకాశం ఉండదు. ఆ మెయిన్ వాల్లో అయితే మనం ఎప్పుడు ఒక వాటర్ ఉండేటట్టుగా ఒక ఫీడ్ డ్రాప్ అయితే సెట్ చేసుకోవడం జరిగింది. ఫీడ్ డ్రాప్ అంటే మనం దాదాపుగా మ్యాక్సిమం కుండి కింద వాడతాం అనమాట. మేమైతే ఒక పీవీసీ ఆ ఫీడ్ డ్రాప్ అనేది ఒక 12x12 మెయిన్ వాల్ తీసుకొని దాంట్లో ఒక ఫీడ్ డ్రాప్ సెట్ చేసుకొని ఆ ఫీడ్ డ్రాప్లోంచి ఈ వేస్టేజ్ మొత్తం గుంతలో పడేటట్టు చేయడం జరిగిందనమాట. ఎందుకంటే మనకు ఆ గుంతలో ఉన్నటువంటి స్మెల్ ఎయిర్ పైప్ లేపినప్పటికీ ఆ గుంతలో ఉన్నటువంటి స్మెల్ అనేది మనకు రిటర్న్ రాకుండా, అందుకే ఒక 12x12 మెయిన్ వాల్ తీసుకొని ఒక ఫీడ్ డ్రాప్ అనేది దాంట్లో అమర్చుకొని ఆ 12x12 మెయిన్ వాల్ నుంచి మనకు ఆ ఫీడ్ డ్రాప్ ద్వారా లోపలికి వేస్టేజ్ అనేది వెళ్తుందన్నమాట. ఎందుకంటే మనకు గుంతలోంచి రిటర్న్ స్మెల్ వచ్చినట్టయితే చాలా దుర్వాసన వస్తుంది కాబట్టి ఆ 12x12 మెయిన్ వాల్లోనే మేము ఒక ఫీడ్ డ్రాప్ అనేది అమర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీ ఫీడ్ డ్రాప్ అయినా 9 డ్రాప్ అయినా ఎప్పుడైనా సరే, ఎందుకంటే దుర్వాసన రాకుండా వాడతాం. ఇది చాలామంది తెలియదు అనుకుంటున్నాను. మన ఛానల్ దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. మీకు ఇంకా అర్థం కాకపోతే మన ఛానల్లో ఫీడ్ డ్రాప్ 9 డ్రాప్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అయితే పూర్తిగా కటింగ్ చిప్పింగ్ అయితే పూర్తిగా చేసుకోవడం జరిగిందనమాట ఫ్రెండ్స్. ఓకే, చూడండి మేము 40 ఫీట్ల వెడల్పులో కటింగ్ చిప్పింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. మీరు సేమ్ సైజులో ఉండాలి ఫ్రెండ్స్. మీకు ట్యాబ్ వైపు కొలిచినా కానీ మన ట్యాబ్ అనేది కరెక్ట్ మనం కిందికి ఎంత తీసుకున్నామో అన్ని లేవల్గా ఉండాలి ఫ్రెండ్స్ ట్యాబ్స్ అనేది. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. ట్యాబ్స్ అనేది కంపల్సరీ లెవెల్లో ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మేము వెడల్పులో 40 ఫీట్లు ఉందని చెప్పడం జరిగింది. 40 ఫీట్లో కూడా మొత్తం 3/4 పైప్ వాడడం జరిగిందనమాట. 3/4 పైపు సరిపోతుంది, 1 ఇంచ్ వాడాల్సిన అవసరం లేదు. ఎక్కువ ట్యాబ్స్ ఉన్నాయి అనేసి 3/4 పైపు సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను 3/4 పైప్ తీసుకొని
వెడల్పులో మొత్తం 3/4 పైప్ వేసుకొని నేను ఎక్కడైతే ఫ్లషింగ్ పెట్టుకోవాలనుకుంటున్నానో అక్కడ ఒక ప్లేన్ టీ వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 8 ఇంచుల వరకు దాదాపు ఒక 8 ఇంచుల వరకు కిందికి కటింగ్ పెట్టుకొని నేను ఒక బ్రాస్ ఎల్బో వేసుకోవడం జరుగుతుంది. చూడండి, నేను మొత్తం 3/4 పైప్ వేసి ప్లేన్ టీ కొట్టుకోవడం జరుగుతుంది ఫ్లషింగ్ దగ్గర. అదేవిధంగా ప్లేన్ టీ మరియు కిందికి చూసుకున్నట్లయితే ఒక 8 ఇంచుల వరకు కోసుకొని ఒక బ్రాస్ ఎల్బో అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మేము దీనికి వచ్చేసి మొత్తము సిపివిసి పైప్స్ అయితే వాడడం జరిగింది సుధాకర్లో. ఓకే, ఈ విధంగా ఫ్రెండ్స్ మొత్తం బ్రాస్ ఎల్బో 3/4 పైపు మధ్యలో మనకు కావాల్సిన చోట ప్లేన్ టీ, మళ్ళీ ఒక 8 ఇంచులు కిందికి తీసుకొని ఫ్లషింగ్ కోసం మనము 8 ఇంచులు కిందికి తీసుకొని ఒక బ్రాస్ ఎల్బో. ఓకే, ఈ 19 టాయిలెట్స్ కూడా సేమ్ ఈ విధంగానే చేయడం జరిగింది. మనం ఒక లాస్ట్కి ఒక చోట అయితే ఎండ్ క్యాప్ అయితే కొట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఈ పద్ధతిలో మాత్రమే చేయాలి వర్క్ అనేది. మీరు స్ట్రేట్గా పైప్ వేసి బ్రాస్ స్టీల్ పెట్టుకుంటే ఇన్ కేసు ఏదైనా బ్రాస్ క్రాక్ వచ్చినట్లయితే కనెక్షన్ ఇచ్చుకోవడానికి రాదనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, బ్రాస్ ఎల్బో ఒకవేళ బ్రేక్ అయిపోయినా కానీ ఆడికి గోషేస్తాం, బ్రాస్ ఎల్బో అనేది పెట్టుకోవడానికి వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా స్ట్రైట్గా తీసుకెళ్ళి మొత్తం బ్రాస్ టీ కూడా వేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అలా ఎప్పుడు చేయకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఈ పద్ధతిలోనే వర్క్ చేయండి మీరు కూడా. ఇది కరెక్ట్ పద్ధతి అనమాట. ఒకవేళ బ్రాస్ టీ ఫెయిల్ అయినట్టయితే మనకు కనెక్టింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఓకే, మీరైతే ఈ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా ఒకసారి వాటర్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఇన్ కేసు ఏదైనా పైపు క్రాక్ వచ్చి కానీ ఏదైనా జరిగితే మాత్రం మళ్ళీ చాలా వర్క్ అనేది మళ్ళీ వేస్ట్ అవుతుంది అనమాట చేసింది మొత్తం. ఓకే, ఈ విధంగా 40 ఫీట్ల వెడల్పులో మనకు ఫ్లషింగ్ కావాల్సిన చోట ప్లేన్ టీ పెట్టుకోవడం జరిగింది. ఒక 8 ఇంచుల ముక్క తీసుకొని కింద బ్రాస్ ఎల్బో పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. బ్రాస్ ఎల్బో ఎందుకంటే మనకు ఫ్లష్ కాక్ రావాలి కాబట్టి బ్రాస్ ఎల్బో అనేది పెట్టుకోవడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, మీరైతే లాస్ట్ వరకు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. నేను 40 ఫీట్ల వెడల్పులో నేను ఫ్లషింగ్ కావాల్సిన ప్రతి 2 ఫీట్లకు 2 ఫీట్ల డిస్టెన్స్లో ఒక ప్లేన్ టీ బ్రాస్ ఎల్బో పెట్టుకోవడం జరిగింది. 19 టాయిలెట్స్ కదా, 19 టాయిలెట్స్ కూడా నేను 19 ఎల్బోలు పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మీకు ఇక్కడ ప్రత్యక్షంగా మీకైతే అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. నేను ఏ విధంగా చేయడం జరిగింది వర్క్ అనేది మీకు చూస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఎందుకంటే ఈ యూరినల్ టాయిలెట్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ చాలా తక్కువ వర్క్ అనమాట. ఇవి చాలా వరకు తక్కువ సినిమా థియేటర్స్లో కానీ స్కూల్స్లో కాలేజీలో ఇక్కడ మాత్రమే వాడతారు. కొంతమంది చాలా వరకు అవగాహన లేని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనము యూరిన్ యొక్క వేస్టేజ్ పోయి మనకు స్టోరేజ్ గుంతలో పడాలి కాబట్టి మనం ఇక్కడ ఏ విధంగా స్ట్రెంచింగ్ తీసుకోవడం జరిగిందో చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఈ 40 ఫీట్లకు కూడా మనం పూర్తిగా స్ట్రెంచింగ్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం దీనికైతే 75 mm గల పైప్ని అయితే వాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 75 mm టీల్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే 75 mm to 40 mm రెడ్యూసర్స్ వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ రెడ్యూసర్స్ అనేది ఈ టీలో మనం బిగించినట్లయితే మనకు వేస్ట్ కప్లింగ్ ఉంటుంది కదా, యూరినల్ టాయిలెట్కి సంబంధించినటువంటి వేస్ట్ కప్లింగ్ దీంట్లో మనము ఈ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ రెడ్యూసర్ లేకపోతే ఏమవుతుందంటే మనకు హోల్ అనేది పెద్దగా ఉండి పాములు అవి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మేము 75 mm to 40 mm గల రెడ్యూసర్ అయితే ఖచ్చితంగా వాడి ఈ విధంగా బిగించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ శాంపిల్ చూపిస్తున్నాను. ఓకే, ఇవన్నీ విషయాలు మనం పార్ట్ 2లో చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకైతే ముందుగానే చెప్తున్నాను నేను. ఓకే, 75 mm to 40 mm రెడ్యూసర్ అనమాట. మనం దీనికి వచ్చేసి మొత్తము 75 mm పైపు 75 mm టీల్ వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా మనము కరెక్ట్గా మనము స్ట్రైట్గా ట్యాబ్ ఏ విధంగా ఉందో మనకు బ్రాస్ ఎల్బో పెట్టుకోవడం జరిగింది కదా, ఆ బ్రాస్ ఎల్బోకి స్ట్రైట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 19 టాయిలెట్స్ కాబట్టి 19 టీలు పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. ఓకే, ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. 19 టాయిలెట్స్ కాబట్టి 19 టీలు పెట్టుకోవాల్సింది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మనము ప్రతి బ్రాస్ ఎల్బో సూటిగా దానికి స్ట్రేట్గా ఉండేటట్టుగా ప్రతి బ్రాస్ ఎల్బోకు మనం ఈ టీ అనేది వాడుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, 75 mm గల టీ అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఈ 19 యూరినల్ టాయిలెట్స్ కూడా మనం ఖచ్చితంగా ఈ యొక్క టీ అనేది బిగించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. ఓకే, మనము 2 ఫీట్ కట్ పీసులు వేస్తే మనకు డబ్బులు ఎక్కువ అవుతాయి కాబట్టి మరి మేమైతే కొంచెం మంట పెట్టి వేడి చేసుకొని పైపులు అయితే సెట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, 19 టాయిలెట్స్ కూడా మీరు స్ట్రేట్గా ఉండాలి ఫ్రెండ్స్. మన బ్రాస్ ఎల్బో పైన పెట్టడం జరిగింది కదా సిపివిసిలో, ఆ సిపివిసి ఈ 75 mm టీ అనేది మనకు స్ట్రేట్గా ఉండాలి దీనికి. ఎందుకంటే మనం టాయిలెట్ బిగించుకుంటే మళ్ళీ పైప్ అటు ఇటు క్రాస్ కాకుండా డైరెక్ట్గా దాని వేస్ట్ పైప్ వచ్చి దీంట్లో పెట్టేసుకోవడానికి ఉండాలన్నమాట. ఓకే, ఈ 19 యొక్క
టీల్ అనేది ఈ విధంగా అయితే బిగించుకున్నాం ఫ్రెండ్స్ మేము. ఓకే, సిపివిసి పైప్ పైన ఏ విధంగా చేయడం జరిగిందో కింది వైపు కూడా మనము ఈ 75 mm పైపు చూడండి మనకు స్ట్రేట్గా ఉండాలన్నమాట. మనకు బ్రాస్ ఎల్బోకి ఈ 75 mm టీ అనేది స్ట్రేట్గా ఉండాలి. ఓకే, ఆ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మీకు అనేక విషయాలపైన అయితే నేను క్లారిటీ ఇవ్వగలను. ఓకే, ఈ విధంగా అయితే మనం 40 feet గోడకైతే ఈ విధంగా బిగించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా 75 mm గల టీలు అయితే ఈ విధంగా బిగించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకొకటి విషయం ఏంటంటే మేము ఈ కాలర్ ముక్కలు ఇలా ఈ విధంగా 2 feet కట్ చేసి పెడుతున్నాం కదా. ఈ కట్ చేసి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఈ పైప్స్ అనేది లేవల్ అనేది సెట్ కాలేదనమాట. మాకు చాలా ఇబ్బంది అయింది. ఈ యొక్క లేవల్ అనేది ఖచ్చితంగా సెట్ చేసి పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ యూరిన్ పోకపోతే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మేము మళ్ళీ స్టోరేజ్ గుంత తీయడం జరిగింది కదా. స్ట్రెంచింగ్ తీసిన తర్వాత ప్రతి టీకి కూడా మేము ఒక 2 feet గల 1.5 గల 75 mm అయితే దానికి పెట్టడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎందుకంటే ఫ్రెండ్స్ మన చాలామంది కాలువలకి వేసి దాంట్లో యూరిన్ వెళ్ళిపోతుంది అనుకుంటారు. ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మొత్తము స్మెల్ వస్తుందన్నమాట. అలా రాకుండా మేము ఈ యొక్క పద్ధతిలో అయితే ఈ వర్క్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2 కూడా ఎవరు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. మనకు యూరినల్ టాయిలెట్స్ ఏ విధంగా బిగించాలనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, మేము ప్రతి టీకి కూడా ఒక 1.5 పైపు కోసుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనకు మాల్ ఎక్కుతుంది కదా. మాల్ రావడం ద్వారా ఇప్పుడు బెడ్ అనేది వేస్తారు కదా, ప్లాట్ఫామ్ లాగా వేస్తారు కదా. ఆ ప్లాట్ఫామ్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఆ టీ అనేది మునుగుతుంది కాబట్టి ఒక 1.5 ముక్క అయితే టీ యొక్క లోపలైతే మనము గుచ్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ యొక్క టీ అనేది మనకు బ్రాస్ ఎల్బో ఇచ్చి పెట్టుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్. మనం పైన ఆ బ్రాస్ ఎల్బోకి స్ట్రేట్గా ఉండాలన్నమాట. 19 టాయిలెట్స్కి స్ట్రేట్గా ఉండాలి. 19 బ్రాస్ ఎల్బోలకు స్ట్రేట్గా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మళ్ళీ చెప్పండి, ఏమాత్రం అర్థం కాకపోయినా. ఓకే, ఈ విధంగా అయితే నేను 19 యూరినల్ టాయిలెట్స్కి అయితే 19 బ్రాస్ ఎల్బోలు, 19 టీలు, 75 mm గల టీలు అయితే పెట్టుకోవడం జరిగింది. చాలామంది అడగొచ్చు, చిన్న పైప్ పెట్టుకోవచ్చు కదా బ్రదర్, ఎందుకు ఇంత పెద్ద పైప్ అని అనవచ్చు. చిన్న పైప్ ఏంటంటే కొన్నిసార్లు జామ్ అయినప్పుడు మనకు చేసుకోవడానికి వరకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ 75 mm పైప్ ఏంటంటే మనకు నేరుగా వెళ్ళిపోతుంది వాటర్, ఏ టెన్షన్ లేకుండా. ఏ చోట కూడా వాటర్ బ్రేక్ కాకుండా మనకు వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మెయిన్ అయితే ఫ్రెండ్స్ బాగా గుర్తుంచుకోండి. ఈ వాటర్ ఫ్లో అనేది మనకు స్టోరేజ్ గుంతపై వెళ్ళాలి కాబట్టి లేవల్ అనేది ఖచ్చితంగా సెట్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం అటు ఇటు అయినా కానీ మనకు వాటర్ బ్రేక్ అవుతే చాలా రిస్క్ అవుతుంది తర్వాత. కాబట్టి ఈ వాటర్ అనేది బ్రేక్ కాకుండా మనకు నేరుగా మనకు వేస్ట్ స్టోరేజ్ గుంతలకు అయితే వెళ్ళాలి. మేమైతే ఈ టీలకు వైపుగా ఈ యూరినల్ టాయిలెట్స్ వైపుగా ఏమాత్రం స్మెల్ రాకుండా ఫ్రీ డ్రాప్ సిస్టమ్ అయితే వాడడం జరిగింది. 12 మెయిన్ వాల్ కట్టుకోవడం జరుగుతుంది. ఆ మెయిన్ వాల్ నుంచి మేము ఫ్రీ డ్రాప్ సెట్ చేసుకోవడం జరిగింది. ఆ ఫ్రీ డ్రాప్ ఉండడం ద్వారా మాకు గుంతలో నుంచి ఉన్నటువంటి దుర్వాసన అనేది మాకు ఇటువైపుగా రాకుండా ఏమాత్రం అవకాశం లేదు. అందుకని ఫ్రీ డ్రాప్ అనేది ఖచ్చితంగా వాడండి ఫ్రెండ్స్. ఒక 12 మెయిన్ వాల్ కట్టుకొని అదేవిధంగా ఎయిర్ పైప్ కూడా కంపల్సరీ ఫ్రెండ్స్. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకే, పార్ట్ 2 మాత్రం ఎవరు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏ విధమైన సందేహం ఉన్నా కానీ నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను వివరిస్తాను. ఈ 19 యూరినల్ టాయిలెట్స్ ఏ విధంగా బిగించాలనే విషయం కూడా మీకు చెప్పుకోవడం జరుగుతుంది. లాస్ట్ వరకు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఏ విధమైన సందేహం ఉన్నా కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే.